ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో ఉన్న నాగసింధు స్పిన్నింగ్ మిల్లులో ఈ నెల 21వ తేదీన ఆర్గానిక్ మెగా మేళా జరగనుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ షేవల దేవదత్తు దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. సీఎం సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. మనకి ఏంటంటే సార్ రోడ్డుకి దగ్గరలో ఉంది, మీరు కూడా రైతులకు నేర్పిస్తారు. హార్టికల్చర్ గారు చెప్పారు సార్, స్టాల్స్ కూడా 1000 ఫిట్టింగ్ రెడ్డి గారు స్టేట్ తీసుకుంది. అదృష్టం ఏంటంటే మన కొండూరు మన దగ్గరగా వెనకబడిన ప్రాంతం కూడా ఇక్కడ చాలామంది కేసరా టోల్గేట్ ఉంది కదా, ఇట 90 ఎకరాలు ఉంది సార్ అక్కడ గంచిచర్లకి. నేను ఎక్కడ స్టార్టింగ్ ఇక్కడ స్టాల్స్ మన కార్ ఆగింది కదా సార్, ఇటు 5 వస్తుంది వరుసగా, అటు సైడ్ 5 వస్తుంది, 10 మధ్యలో పెద్ద వీల్ ఒకటి వస్తుంది. మన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన స్టాండర్డ్ వీల్ సెంటర్లో వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో భారీగా తలపెట్టిన ఆర్గానిక్ మెగా మేళా సేంద్రియ వ్యవసాయదారులు చైతన్యవంతులు చేయాలనేసి భారీగా చేపట్టిన మెగా మేళా కృష్ణారావుపాలెంలో ఆ ప్లేస్ని 21వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి ఆ సన్నాహాలన్నీ కూడా ఈరోజు అధికారులతోటి మా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులతో కలిసి సందర్శించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పదే పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తన ఆలోచన ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, వాటికి అనుగుణంగా వాటికన్నా ముందే ఉన్నతంగా ఆలోచించి భారతదేశాన్ని మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సేంద్రియ వ్యవసాయంలో ముందుంచాలి, ప్రకృతి వ్యవసాయం నా కళ అనేసి ప్రతి సందర్భంలో తెలియజేసిన నినాదానికి ఈరోజు అడుగులు వేస్తూ కొండూరు మండలాన్ని ప్రత్యేకంగా తీసుకొని మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్టీ కుటుంబ సభ్యులు చాలా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వారికి ప్రతి నెలకి వీలైతే 10-15 రోజులకి వాళ్ళకి ఏదో విధంగా ఒక 5,000 నుంచి 10,000 వరకు రాబడి వచ్చే విధంగా ఈ కుటుంబాలకి అండగా ఉండాలనేసి దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనివలన కుటుంబాల్లోని ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయంలో ఒక మైల్ స్టోన్గా నిలిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులు అంతా కూడా చాలా శ్రమిస్తున్నారు. కలెక్టర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతానికి గత 15 రోజులే నాకు తెలిసి 4-5 సార్లు రావడం జరిగింది ఆయన గారు. సో ప్రత్యేక దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల అనుగుణంగా వెనుకబడిన ఈ తిరువూరు నియోజకవర్గంలో
సేంద్రీయ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేసి సో ఇక్కడ ఆర్గానిక్ రైతుల మెగా మేళా నిర్వహిస్తున్నాం. రైతులందరూ కూడా మరి ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో మైలవరం నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సేంద్రీయ వ్యవసాయం మీద ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేస్తుంది, అధికారులు ఏ విధమైన తోడ్పాటు అందిస్తారు అని అవన్నీ కూడా తెలుసుకొని చైతన్యవంతమయ్యి మీ కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా, అలానే ఈ సేంద్రియ ఉత్పత్తుల ద్వారా కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి. అలానే మీ అందరికి కూడా ఒక అనుమానం రావచ్చు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది, ఒకవేళ మేము ఉత్పత్తులు పండిస్తే ఆ ఉత్పత్తులు కొనేవాళ్ళు అనేసి. అది కూడా గమనించి ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలానే కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి రైతుల దగ్గర పండించిన సేంద్రియ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించిన ఉత్పత్తులన్నీ కూడా మేము రైతుల దగ్గరికే వచ్చి వాటన్నిటిని కూడా తీసుకుంటా అనేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా 22వ తారీఖున విజయవాడలో స్టేడియంలో ఎవరైతే మార్కెట్ లింకేజెస్ ఆర్గానిక్ ప్రోడక్ట్లు కొనే సంస్థలన్నీ కూడా ఆ రోజు అక్కడ ఒక మేళా జరగబోతున్నాం. దానికి కూడా ఇక్కడ నుంచి ఆర్గానిక్ రైతులందరూ కూడా వచ్చి, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా వచ్చి అక్కడ వారు ఏ విధంగా మీకు తోడ్పాటు అందిస్తారో అవన్నీ తెలుసుకొని మనమందరం కలిసి ఏదైతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయంలో ముందుండాలి అని తాపత్రయపడుతుందో దాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఒక్కసారి 21వ తారీఖున ఏకొండూరు మండలం కృష్ణారావుపాలెం స్పిన్నింగ్ మిల్లో జరగబోయే ఆర్గానిక్ మెగా మేళాకి రైతులందరూ కూడా రావాలనేసి ప్రత్యేకంగా కోరుతూ, అలానే 22వ తారీఖున ఏదైతే మార్కెట్ లింకేజెస్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వచ్చి వారు మీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తాము, వాళ్ళ ఆలోచనలు కూడా షేర్ చేశారు. కాబట్టి మీరందరూ దానికి కూడా వచ్చి 21వ తారీఖున ఇక్కడ మేళాకి, అలానే మార్కెట్ లింకేజెస్కి సంబంధించి 22వ తారీఖున విజయవాడలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను.